శ్రీమన్నారాయణ గోవింద గోవింద ఆపద్ముఖులు అనంతరసి గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం. ఈరోజు నేనొక ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు 4 వాటికి తనకు తానే సమాధానం చెప్పుకోవాలి. 1, నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి, నా శరీరం పతనం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను. ఇవి 4. నేను ఎవరిని, నేను సాక్షాత్తు శివస్వరూపుణ్ణి, నేను ఎక్కడి నుండి వచ్చాను, శివుడి నుండే వచ్చాను. ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి, ఇక్కడ శివాజ్ఞని పొంది శివాజ్ఞ ప్రకారమే జీవించాలి. శరీరం పతనం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను. అంతే కనుక సకల జీవితులకి అన్నిటికీ మూలాధారం శివుడే. ప్రశ్నలన్నైనా సమాధానాలు శివుడే. సర్వం శివార్పణం. ఇప్పుడు బ్రతుకున్నంతసేపైనా చిత్తం శివుడి వైపు మార్చుకోవడానికి మనము పరిగెట్టాలి. అలసిపోయిన బాటసారి విశ్రాంతి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. జీవన గమనంలో ఎప్పుడొకప్పుడు కనీసము మనము పొద్దు వాలికైనప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం నుండి మనం వెళ్ళిపోక తప్పదు. కామవాంఛన విషయంలో కనువిప్పక కలగక మానదు. అలా కనగకపోతే అదృష్టవంతుల వారైన వాటి ఆ సన్నివేశాన్ని శివుడే కల్పిస్తాడు. కామదహుడైన శివుడొక్కడే. పరమ వైరాగ్య సంతతి శివుడితోనే సాధ్యం. జ్ఞానాశ్రయుడు శంకరుడొక్కడే. ఆయనకు ఏ సేవలు, ఏ భోగాలు, ఏ ఆడంబరాలు, ఇతర వైభవాలు అవసరం లేదు. బతికున్నంతసేపు మనము మట్టితో శివలింగాన్ని చేసి చెంబడి నీళ్లు పోసిన సరిపోతే అతను పిలిచావా భక్త అని శివుడు ప్రత్యక్షమవుతాడు. అంత బోలాశంకరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుడు. అతను ఎత్తిన అవతారాలన్నీ, దుష్ట సంహారాలన్నీ కూడా చేసేటప్పుడు ప్రతి అవతారంతో లింగార్చన చేసి శివుడు ఆజ్ఞ తీసుకున్నాడు. సంహారకర్త రుద్రుడే. ఆయన అనుగ్రహం లేనిదే సంహారం ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎలా నెరవేరుతుంది? పరమాత్మ, ఆ పరమేశ్వరుడు కాలస్వరూపుడు ఆయనే. ఓం నమ శివాయ. ఆయనే సృష్టి స్థితి లయకారుడికి నిలబడేవాడన్నర్థం. ఆకలితో ఉన్నవారికి ఆగ్రహం పనికిరాదు. ఆతిథ్యం ఎవరైనా మధ్యాహ్నం వేళ కానీ భోజనానికి వస్తే మనకి ఆతిథ్య పిలిచి వస్తే వారికి భోజనం చేస్తారని అడగాలి. అధిక ప్రసాదం వస్తే కాశీపట్నం పేరెత్తకుండా కుదరదు కదా. కాశీపట్నంకి ఒక లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణ పెట్టినట్టుగానే చెప్తారు. ఆడవాళ్ళు కాశీకి వచ్చినప్పుడు అక్కడ సేవ చేయాలని కోరుకుంటారు. అలాంటి ఆ కాశీపట్నంలో వ్యాసుల వారికి ఒకసారి కోపం వచ్చేసింది. అతను శపించబోయాడు, చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఇక ఈ 3 తరాల వరకు కూడా ఈ కాశీలో ఎవరికి అన్నం దొరకకుండా ఉండుగాక అని శపించడానికి సిద్ధపడ్డప్పుడు ఎదురుగా అమ్మవారు పట్టుచీర కట్టుకొని వచ్చింది తల్లి. అప్పటికి లోపటి నుండి శివుడు దూర్తుడు కాశీపట్నాన్ని శపిస్తాడట అని శివుడు ఆగ్రహపడుతున్నాడు. కాశీ పరమేశ్వరుడు మాతా పార్వతీదేవి అంది కదా, ఆగండి, ఆకలి మాది ఉన్నప్పుడు కాల్చకూడదు మహాదేవ, తిట్టకూడదు కూడా. అతడు మన అతిథి కాబట్టి మనం ఎప్పుడు కూడా అతన్ని తిట్టకూడదు. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు. మనము పెట్టాలి. ప్రేమని ఈ విధంగా సంపాదించాలని అప్పుడు అమ్మవారితో కూర్చొని ఆ మునిగిని చెప్పిందనమాట. ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు అని అంటే ఆయన చెప్తాడు, నేను పిలవంగానే రాలేదు, నాకు అన్నం పెట్టలేదంటే ఆమె చక్కగా పంచపక్ష పరమాన్నలతో అన్నం పెట్టేసి అప్పుడు చెప్తుంది, ఈ కాశీ పట్టణానికి ఎవరు వచ్చినా సరే ఆకలి బాధ ఉండదు, ఆకలి నేను తీరుస్తాను. నా పేరు చెప్పుకొని ఎక్కడైనా సరే అన్నపూర్ణ అని ఆ భిక్షాందేహి అన్నపూర్ణ అని అంటే నన్ను పిలిచినట్టే. ఆ గృహస్థులో ఉన్న వాళ్ళు మీకు పెట్టే భోజనం కూడా నేను పెట్టినట్టే. కాబట్టి ఈ సృష్టిలో అన్నదానానికంటే మించిన దానం లేదు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అన్నం అడిగినప్పుడు నువ్వు అతను అన్నం అడుగుతున్నాడు అని అంటే అది నీకు చులకన కాదు. ఆయనకి నువ్వు పెట్టే స్తోమత నీకు పరమాత్ముడు ఇచ్చాడు. కాబట్టి సంతోషంగా పెట్టండి. అలా పెట్టకుండా ఒక మాటని పెట్టినా, కోపంగా పెట్టినా, విసిరి వేసినా దానికి ఫలితమే ఉండదు. కాబట్టి అన్నదానం అనేది మహాదానం. ఎప్పుడైనా సరే అది చేసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ మనస్ఫూర్తిగా పెట్టండి. కోపముతో కానీ, అసూయతో కానీ, లేకపోతే అహంకారంతో కానీ పెట్టినా ఏ అన్నదానము కానీ ఏ దానం కూడా సిద్ధించదు. కాబట్టి మన ఇంటికి వచ్చిన వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, సాక్షాత్ శివుడు అని మీరు భావించే అన్నం పెట్టాలి. అన్నం పెట్టండి. మీరు ఎలా కుదిరితే అలా పెట్టండి. పక్షులకు పెట్టండి, లేదా చీమలకు పెట్టండి.
అవి కూడా జీవులే కదా. మీకు ఇంట్లో ఉన్న దేనికైనా మీరు పెట్టండి. అలా మీరు పెట్టి ఆ పుణ్యాన్ని సంపాదించుకుంటే ఇక్కడ కాకుండా మీరు వెళ్ళేటప్పుడు ఆ శివపార్వతులే, ఆ శ్రీమన్నారాయణుడే మీకు తోడుగా ఉండి మీకు అంతా మంచి చేస్తారు. జై శ్రీమన్నారాయణ.